రెండూ ఉండాలండి. రెండు ఉండాల్సిందే. ఆ పథకాలు ఇవ్వాల్సిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి, అభివృద్ధి చేయవలసిన అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ చూడాలి, ఇండస్ట్రీలు కానీ చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయట్లేదు వాళ్ళు, అసలు ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేసారు. మెయిన్ ప్రాబ్లం అది. ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు లేవు. ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా, నాకు తెలిసి 90% ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారని అనుకుంటున్నాం మేమైతే. ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. రూరల్ ఏరియాలో ఉంది, మరి అర్బన్స్ కూడా చూడాలి కదా, చదువుకున్న వాళ్ళని కూడా చూడాలి, వ్యాపారస్తుల్ని చూడాలి, అందరినీ చూడాలి కదా. పథకాలు అనేది ఎవరు తీసుకుంటున్నారు అది? అది అంత 100% అది ఉపయోగపడదు కదా. 100% పదవులు మళ్ళీ రావడానికి అది ఉపయోగపడవు కదా అవి. సరే బాగుంటుందని అనుకుంటున్నాం జనాలు. గతంలో ఓడిపోయారు కదా ఆయన. గతంలో ఓడిపోయారు, సింపతి కూడా ఉండొచ్చు, వ్యతిరేక ఓటు వర్కౌట్ అవుతుంది, గవర్నమెంట్ మీద ఉన్నది. గవర్నమెంట్ వ్యతిరేకత కూడా వర్కౌట్ అవుతుంది. 50-50 ఛాన్సెస్ అయితే ఆయనకే ఎక్కువ ఉండొచ్చు. విశాఖపట్నం 4